మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఒకసారి. సార్ పాస్పోర్ట్ చేయించడానికి రెండు సార్లు వెళ్ళాను సార్. 2 సార్లు కూడా రిజెక్ట్ చేశారు సార్. నిన్న ఒకసారి మనసులో అనుకుని అక్కడ ఆఫీస్ కి అక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పి వెళ్ళింది సార్. నిన్న అయిపోయింది సార్, పాస్పోర్ట్ యాక్సెప్ట్ అయిపోయింది సార్. ఓకే, సూపర్ అండి. కంగ్రాచులేషన్స్, సూపర్. కంగ్రాచులేషన్స్, సూపర్ అండి. అలాగే నిన్న నేను కార్ మీద వెళ్ళాను సార్. కార్ మీద వెళ్తే నాకు 786 888 999 కూడా కనిపించేటప్పుడు థ్యాంక్ యూనివర్స్ అని ఒకసారి స్పృహించాను సార్. హ్యాపీనెస్ కనిపించినందుకు. ఓకే, సూపర్ సూపర్ అండి, సూపర్. నేను చాలా ఫీల్ అయింది సార్. 2 నెలలు పెట్టి తిరుగుతాను సార్ పాస్పోర్ట్ గురించి. ఓకే, సూపర్ కదండి. ఒకసారి నేను ఇందులో ఒక సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆఫీస్ లోకి వెళ్ళి నా చుట్టూ ఉన్న వారందరికీ, ఆఫీస్ కి అధికారులందరికీ నా కృతజ్ఞతలు నేను చెప్పాను సార్. 2-3 సార్లు చెప్పుకొని నేను లోపలికి వెళ్ళాను సార్. ఓకే, నిన్న అయిపోయింది సార్. సూపర్ సూపర్ అండి, ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. నాయుడు గారు కంగ్రాచులేషన్స్ చెప్తామండి అందరూ. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు చెప్పండి సార్. హలో సార్, ఇప్పుడు అంతులేని సంపదకు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అన్నారు కదా. మరి మన మైండ్ లో అంత సంపాదన ఉన్నది కదా, మరి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయటం? మీరు ఏమనుకోకండి, ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ మన క్లాస్ లో? నేను 1 మంత్ అవుతుందండి. 1 మంత్ కూడా అవదు, 10 రోజులు పోయేటారు. 10 రోజులు అవుతుందా? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కాదండి. మనం అఫర్మేషన్ ఎట్లా రాసుకుంటాం సార్? మనం జైన్ అఫర్మేషన్ అంటే ఏదైనా సరేనండి, మన దగ్గర అంటే నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాం కదా, మన దగ్గర లేనిది కూడా ఉన్నట్టు ఫీల్ అయ్యి అఫర్మేషన్ చెప్పుకోవాలి. అఫర్మేషన్ ఏంటి? 1,00,000 రూపాయల గురించి చెప్తున్నాం, మన దగ్గర లేదు, కానీ మన సబ్జెక్ట్ ఏంటి ఉన్నదా ఫీల్ అయితే చెప్పుకోవాలి కదా. అందుకే అక్కడ చూసారా, వస్తాది అని చెప్పట్లే, కలిగి ఉన్నందుకు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేశానంటేనండి, ఆ కీ పాయింట్ మిస్ అయిపోతున్నారండి. నేను చెప్పినా సరే అది ఒక్క పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఆ మిస్ అయిపోయి ఇంకా అట్లీస్ట్ మీరు అడిగారు మనసులో పెట్టుకొని ఇబ్బంది పడే కంటే, ఎందుకంటే దానివల్ల ఇన్ఫర్మేషన్ ఉపయోగం ఉండదు కదా. అది ఎలా ఉండాలంటే, ఇలాంటి డౌట్స్ అడగడానికి మనకి క్లాసెస్ ఎలా ఉంటుందంటే, దాన్ని లేని దానిని కూడా మనం ఉన్నట్టు ఫీల్ అయితేనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తాది కాదండి, వచ్చినట్టు ఫీల్ అయితే చేసేదేనండి. ఓకేనండి. అది రెండు సంపద అవ్వచ్చు, లేదంటే ఒక 10,000 అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే ఒక రాస్తున్న ఎగ్జామ్ అవ్వచ్చు. ఎగ్జామ్ రాస్తాం, ఇంకా రాయలే, కానీ నేను పాస్ అయినందుకనే చెప్పుకుంటాను తప్ప పాస్ అవుతానని కూడా చెప్పుకోవాలి. అర్థమైంది సార్? మనం థియరీ క్లాసెస్ లో ఇవన్నీ చెప్పుకోం కదా అనేసి. ఓకేనండి. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. సార్ మనం ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం కదా సార్, ఆ మెడిటేషన్ వీడియో ఉంటే ఎట్లా షేర్ చేస్తారు సార్ మన గ్రూప్ లో? పెట్టానండి, మళ్ళీ పెడతానండి. అరే మనం పంపించా, మళ్ళీ షేర్ చేస్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. గురుగారు చెప్పండి. నిన్న బండి గురించి చెప్పాను కదండి, కొత్త బండి నిన్న కొనేసాను సార్. ఓ సూపర్, కంగ్రాచులేషన్ సార్. మరి ఫోటో పెట్టండి సార్, గ్రూప్ లో ఫోటో పెట్టండి సార్. అలాగే సార్. పెట్టండి. ఆ గ్రూప్ లో మీకు పర్మిషన్ లేకపోతే నాకు షేర్ చేయండి, నేను పంపిస్తా. గ్రూప్ లోని అందరికి పర్మిషన్ ఎందుకు తీసేసానంటే, ఏవేవేవేవో మెసేజ్లు పెడుతున్నారండి, అందుకోసం ఆపేసాను. నాకు పంపించండి సార్, నేను గ్రూప్ లో పెడతాను. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. సూపర్ సూపర్. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అండి. యూ. సూపర్ సూపర్ సూపర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. కంగ్రాచులేషన్ బ్రదర్ వాసుదేవరావు గారికి కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి చెప్దామండి. వాసుదేవ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.